మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అక్రమ కట్టడాలని ఓవైపు అధికారులు చెబుతున్నారు. మరోపక్క అసలు నిజంగానే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు, నిజమేంటి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే ఏమైందంటే ఇక్కడ ఇదంతా ఒక దొరమ్మిండు మా అన్నకు, మా అన్నే. ఆ దొర అయితే మా అన్నకి అమ్మిండు. దొర పేరు మీద పట్టా ఉన్నది, మా అన్న దొర పేరు మీద పట్టా ఉన్నది. మా అన్నకు కూడా పట్టా ఇచ్చారు. ఈ 5 అంతరాల మాలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆనాటి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వండి ఇల్లు కట్టలేదు. భూమి కొనంది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు అంటారు. అప్పుడు భూమి కొనే గవర్నమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు చెప్తున్నారు, కానీ భూమి కొనే పర్మిషన్ తీసుకొనే ఇల్లు కట్టిండు. అది దొంగ భూమి కాదు, లంగ భూమి కాదు, ఎవరు ఆక్రమించుకొని కట్టలేదు. ఒక 4 కోట్ల చిల్లరతో కట్టిండు. ఇప్పుడు హైడ్రా పేరు మీద కూల్చివేస్తారు. ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడ ఉండాలి, ఏం కావాలి, ఏం పరిస్థితి ఏంది, పర్మిషన్ ఇన్ని కోట్ల నష్టం ఎట్లా చేస్తుంది గవర్నమెంట్? ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? భూమి ఎదిగిస్తా మా అన్న ఏం కావాలి? మా ఇంటికి వెళ్తాడు, మా అన్న మమ్మల్ని కట్టబడి సాధిండు. ఇంత పిల్లగా నప్పడుతుంది. మా అన్నని ఏం చేస్తారు అనుకుంటారు మీరు? ప్రభుత్వ భూమిలో మీ అన్న ఇల్లు కట్టిండని వాళ్ళు అధికారులు చెప్తున్నారు. చెప్తాను కానీ అట్లా చెయ్యలే. మా అన్న గవర్నమెంట్ భూమి చదివి చేసుకోలే, కొనుక్కున్నాడు, కొనుక్కొని కట్టుకున్నాడు. మా అన్న పర్మిషన్ లేదు, ఇల్లు కట్టలేదు అసలే. ఇప్పుడు ఎక్కడ నిలబడాలి? మా అన్న ఏడ నిలబడి మాట్లాడాలి? మీ అన్నకేమన్నా ఈ విషయం మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉన్నారని అంటున్నారు. మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? మమ్మల్ని పోలీస్ స్టేషన్ వేసిండ్రట. కుటుంబాన్ని స్టేషన్ వేసిండ్రట. వాకింగ్ చేయగానే వేసిండ్రట. ఆయన పొద్దున వాకింగ్ చేస్తాడు. వాకింగ్ చేసేది చేయగానే పట్టుకపోయారు. ఇంకా సామాన్ అంతా అట్లనే ఉన్నది. కానీ మీ అన్న సర్వే నంబర్ 40 భూమిని 42 లక్ష కట్టిందని మున్సిపల్ కమిషనరు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. సరే ఉంటే ఉండవచ్చు. ఆనాడు పర్మిషన్ ఇవ్వలేదు కదా, మున్సిపాలిటీ వాళ్ళే కదా పర్మిషన్ ఇచ్చేది. ఆనాడు ఎందుకు ఇచ్చారు, ఇవాళ ఎందుకు ఇది అంతా గట్ల? మేమనేది మేము మున్సిపల్ కూలగొట్టడానికి తప్పంటలేని గవర్నమెంట్ రూల్ కూలగొట్టుకో, కానీ ఆనాడే ఇవ్వకపోతే నష్టం అవ్వదు కదా. కట్టకపోతే ఆనాడే ఆపితే నష్టం అన్నది ఈ కాకపోవు కదా గట్ల మేమనేది. ఒక నిమిషం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ అగ్రీ విత్ గవర్నమెంట్. ఓకే, government doing their role is well, I am accepted it. Same as well, you have to be think about it consequences. It is same like attack. It is same like attack, I can say. They are saying we already issued the notifications, whatever it is, blah blah blah. Still I haven't see physically what are that requirement you having for this collapsion. What are the legal document you having? You can show to us, that's it. Then are you doing very big activity here? So అధికారులతో మీరు అడిగే ప్రయత్నం చేసినారా? మీ దగ్గర ఆర్డర్ ఉంది ఎందుకోసం? I talked to his I don't know, one of the officer, I already talked to them. My requested to him, still my material is there. They do not bring down fully. I request to personal to him, I have the manpower to bring down, you can give me the permission. He say already pillar was cracked, it is going to be collapsed, you do not enter. Then how come you can bring it this material from there to here? He say he use his own manpower. Then why are you do not fully do not, why are you do not clearly? This is my question. So the next step is, if are you do this kind of, what are the safety precautions you will be follow? Do you have the work permit to collapsion? Are you doing the demolition activity? Do you have the permit for this city? The commissioner క్లియర్గా అధికారులు చెప్తున్నారు కదా, గతంలో కూడా నోటీస్ ఇచ్చాం, నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇనలేదు, మేము ఆపినాం, కన్స్ట్రక్షన్ జరగడం కూడా ఇనలేదు. అప్పటికి కూడా మేము చెబుతూనే ఉన్నాం, అది సర్వే నెంబర్ 42 కాదు, 40 కాదు, ఇది 42 అని చెప్తున్నారు. మీరు మీ నాన్నని ఏమని అడిగే ప్రయత్నం చేశారు? Okay. Are you can saying I'm agree with that? I don't know internal what they communicated. As a common man, just I coming, you are doing very big activity. What I want to see here, you just notify to here.
They can say, move, go away, this is demoled, going to collapse it. You have to put barriers. Same like this, what I am expecting from you. This government doing this kind of things. It is not a such a way, go there, we will do this. No, there is no such things. This is digitalization India. How we going to be act with public? I still haven't seen. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కూల్చేవారికి కానీ ఇల్లీగల్గా కబ్జా చేసేవారికి కానీ ఏం చెప్పబోతున్నారు? Now they are taking decision to demolish belongs to illegal houses. Okay, public already cooperated with, already started. Entire Telangana, the system is activated. Yes, agree. But you are doing time, you have the systematic, you have the method statement to come down. Don't come anyhow, do it, collapse. You have method statement, you have permit, you have proper approved, you have to everything in ordered. Then we will agree. We don't say you don't do this, we don't say, until now we don't say. If you really true the legally you going to be, how come you can put it my uncle into the PS? It is legal, right? I am agree, right? Then మేము అక్రమ కూల్చివేతలను స్వాగతిస్తున్నాం, కానీ వాస్తవాలు ఏంటి, వాస్తవ మూలాల్లోకి వెళ్తే బాగుంటుందని చెబుతున్న పరిస్థితి. వెంటనే మాకు సంబంధించిన కొంత పరికరాలు కూడా పైన ఉండేది, దాన్ని కిందికి తీసుకొచ్చి అన్నీ తీసుకొస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఇల్లీగల్ అని అంటున్నారు, అది కట్టేటప్పుడే ఆపితే బాగుండే, ఇంత నష్టం జరగబోతుండే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులను పోలీసులు ఆధీనంలో తీసుకున్నారని చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.